హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఆ తర్వాత వేరే మహిళతో పెళ్లి చేసుకున్నానని చెప్పేసి వాళ్ళ కూతురు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇప్పుడు న్యాయం కోసం పేరెంట్స్ అయితే ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏం జరిగింది అన్న? సూసైడ్ చేసుకొని చనిపోయింది అమ్మాయి. ఎట్లా చనిపోయింది అనేసి మేము పోలీస్ స్టేషన్ లో అనుమానమైన కేసు పెట్టినాం. కేసు పెట్టినాక అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోతారికే 3 నెలల గర్భిణి అని వచ్చింది. వచ్చినాక ఆమె మీద అనుమానం ఉందని కేసు పెట్టి మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక ఇది ఆ రోజు ఏం లేదు, తెల్లారి 3వ నాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయినాడు. ఒక వారం తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చేసి మేము ఏంది సార్ ఏం సంగతి, మరి ఇంకా 3 ఉన్నారట, మళ్ళీ వాళ్ళు ఇట్లా రికార్డులు వాడు డబ్బులు ఇచ్చినని చెప్తుండు, అది ఇదని ఇవన్నీ చెప్తుండు, అసలు సంగతి ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది ఏంది అనేసి మేము అడిగినాం. అడిగితే ఏం లేదు, కేసు పెడుతున్నాం, వాళ్ళ కొరకే తిరుగుతున్నాం అని అన్నాడు. సరే సార్, మరి వాళ్ళ కొరకు తిరిగితే వాళ్ళని కేసు పెట్టాను సార్, ఇదేంది సార్ ఇదంతా, సంఖ్యలేని కొడుకు మీకు ఫోన్ చేసిండట, వాళ్ళ ఫ్రెండ్ తోని ఫోన్ చేయించిండట, సంఖ్యలేని కొడుకు మొత్తం ఇదంతా నడిపిస్తుండు, ఏం సారు మా సొంటి బిడ్డలు వాళ్ళకు కూడా ఉన్నారు, ఇది పద్ధతి కాదు సారు, వాళ్ళు చెప్తే మీరెందుకు ఇంటారు సార్ అని మేము అన్నాం. అంటే అదంతా ఏం లేదు, అట్లా ఇట్లా అన్నాడు. అయితే జైలుకు పోయినని అన్న అవుతాడు సర్పంచ్ డిసిమల కేశవైన మల్లయ్య అని. ఆ మల్లయ్య సపోర్ట్ ఇప్పుడు బాగా, అలా పెదనాయన డబ్బులు ఇవ్వటం, ఆ మల్లయ్య నడిపియటం, ఆ మల్లయ్యకు సపోర్టు వడ్డీజానే ఇప్పుడు చేస్తుండట. ఇవన్నీ మాకు ఇప్పుడు మొత్తం ఇవన్నీ తెలుస్తున్నాయి. మేము డబ్బులు ఇచ్చిన రికార్డు కూడా ఉన్నది, మేము డబ్బులు ఇచ్చినని అంటుండు వాడే, అది మాకు కూడా తెలియదు, వాడే చెప్తుండు ఇవన్నీ. నిన్న కూడా ఏరే కేసులో వచ్చినప్పుడు కూడా నేను బుచ్చలు ఖర్చు పెట్టిన అనేసి వాడే చెప్తుండు. ఇదే జటింగ్ సురేష్ మాకేదో హెల్ప్ చేయవనేసి, సరే రా మా ఊరు అనేసి బతిలాడితే ఆ పిల్లగాడు వచ్చి మాయమ్మట్టుంటే ఆ నైట్ ఈ జటింగ్ మహేష్ అంటాడు, జటింగ్ సురేష్ ఆఫీస్ కూడా మొత్తం మీడియాని మొత్తం మలగొట్టేసి వెళ్ళిపోయినాక ఇక ఆ తెల్లారి నుంచి ఇక మళ్ళా మెసేజ్లు వాట్సాప్లల్లా సంపుతాం శాతం అనేసి, ఇప్పుడు కూడా మమ్మల్ని సంపదాం అనేసి ప్లాన్ చేస్తారు వాళ్ళు మొత్తం. చంపేస్తాం, మీరు ఆపాలి, ఆపపోతే ఎక్కడ పోయినా ఏది చేసినా ఇక బయటికి వెళ్ళినాక మీ అంతేందో చూస్తాను అనేసి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. వాళ్ళ 3 కేజీ అంటే చేస్తలేడు సిఐ, అమ్మతోడు దేవునితో అన్నాడు, నేను ఎటు పోను నువ్వు ఎటు పోవద్దు అనేసి నా చేతులు పట్టుకుని బతిలాడు, నీ కేజీ చేస్తాడు. ఇప్పుడు 2 నెలల సంచి ఇప్పుడు ఏమంటుండు, యూనివర్సిటీ తీసుకురా, సాక్ష్యాలు తీసుకురా ఆయన అంటుండు. వాడు మాట్లాడిన సాక్ష్యం ఉంది, వాడు పోయి అక్కడ ఆ ఊళ్ళో బెదిరించిన సాక్ష్యం ఉంది, అది ఊరు సార్ అనేసి మేము అంటున్నాం. అంటే అసలు ఆ మాట పట్టించుకుంటలేరు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు వాళ్ళంతా వెనకేసుకొత్తురు వీళ్ళు. వాడేమంటాడు, మేము డబ్బులు ఇచ్చినాం, మా కేసు కూడా కాదు, ఇంకెకరమైనా అమ్మి పెడతాం మేము అనేసి వాళ్ళు మాట్లాడుతారు. అసలు అంటే మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం మీకు తెలుసు, అంటే ఇట్లా ప్రేమించాలని మీకు తెలియదు, మనకు తెలియదు, అసలు ఫస్ట్ లో తెలియదు. తర్వాత ఇది ఫోన్ కాల్స్ వచ్చినాయి వాళ్ళవి, ఏది జటింగ్ అమ్మాయి వేస్తుంది, కేశవైన అమ్మాయి వేస్తుంది, ఫోన్ కాల్ వచ్చినాయి. ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ వచ్చింది ఎక్కడిది అనేసి మళ్ళీ మేము లేపితే ఫోను లేపుతారు కానీ మళ్ళీ మాట్లాడతలే ఫోను. అట్లా మేము 3-4 రోజులు మాకు ఫోన్లు వచ్చినాయి. ఆ రోజు తెల్లారితే నేను కేసు పెడదామని అనుకున్నా. నైట్ 9 గంటలకు ఫోన్ చేసిన పాపతో, ఏంద్రా ఫోన్ నెంబర్లు వచ్చినాయట అనేసి పెద్ద పాప అన్నది. ఇట్లా సంగతి నాన్న అన్నది, చెల్లె ఇట్లా బాధపడుతుంది నాన్న, నిమ్మలంగా ఉంది అన్నది. చెల్లెకి ఫోన్ అన్నా, ఏంది నానన్న, ఏం లేదు నాన్న నాకు భయం అవుతుంది అన్నది. నీకెందుకు భయం అవుతుంది నానన్న, ఏం లేదు నాన్న, జటంగ్ మహేష్ వీళ్ళు కేశవన మహేష్ మొన్న బెదిరించిపోయారు నాన్న, దాసారం అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అన్నది. నిన్న మొన్న చెప్తే నేను మాట్లాడుతున్నగా, వాడు ఎందుకు బెదిరించిపోతాడు కేశవన మహేష్ గారు, నిన్ను వాడి సంగతి ఏందో తాగు, వాడిని రేపు పొద్దున పోలీస్ స్టేషన్ లో పెడతా, ఈ నెంబర్లు మొత్తం తీపిస్తా, అవసరం అయితే మిమ్మల్ని ఆడికి పిలిపిస్తా, మీరు రారి అని అన్నా. సరే నాన్న అని అన్నది. 9 గంటలకు మాట్లాడారు, తెల్లారితే 8:30 వరకు చచ్చిపోయింది అనేసి నాకు వార్త వచ్చింది. ఎక్కడ చనిపోయింది? సూసైడ్ చైతన్యపూర్లోనే రూమ్. చైతన్యపూర్ రూమ్ లో ఉంటారా, హాస్టల్లో? రూమే, డబుల్ బెడ్రూమ్, పెద్ద పాప కాడు ఉంటది అమ్మాయి, ఆమెకే బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. ఏం చేస్తుండే చైతన్యపూర్ లో ఆయన జాబే, ఆయన ఏరే అల్లుడు. మా కూతురు చైతన్యపూర్ నుంచే మన కొత్తపేట శివాన్ కాలేజ్ చేస్తుంది, డిగ్రీ అయిపోయింది ఇప్పుడు. అది సో ఇప్పుడు తర్వాత ఇన్సిడెంట్ తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ చేశారు, ఇప్పుడు కేసు ఫైల్ అయిందా, ఏం జరిగింది ఆ తర్వాత? ఆ ఒక్కరినే కేసు చేశారు, వాడు బయటికి కూడా వెళ్ళిండు ఇప్పుడు 2 నెలలకే. 2 నెలలకే బయటికి వెళ్ళగొచ్చారు వాళ్ళు. ఏం సార్ అనేసి అంటే ఎంతమంది మీద పెట్టాం మేము, ఒకరి మీద పెట్టినాం. వాడే అన్ని అంటుండు, ఆ సెల్లులు కూడా ఆని అంటుండు, ఆ నెంబర్లు కూడా మొత్తం ఆని అంటుండు, కాల్ డేటా తీస్తే కూడా వాళ్ళే చెప్పిర్రు,
అందరు దొరికిరు, ఇగో ఇళ్ళనే ఉన్నారు, పలానోడు అనేసి వాళ్ళు చెప్పిందే. మాకేం తెలుసు, కాల్డట మాకేం తెలుసు, వాళ్ళు తీసి వాళ్ళు చెప్పిందే మేము నమ్మినాం. ఇప్పుడు ఏమంటారు, లేదు అని అంటాడు. లేదు, ఆడే మాట్లాడినట్ట, ఒకళ్ళ ఫోన్ తీసుకున్నాక ఒకళ్ళ ఫోన్ వాడే మాట్లాడినట్ట అనేసి చెప్తారు వీళ్ళు, సిఐఎస్ఏ వీళ్ళంతా. మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది? అమ్మాయి 7వ తారీఖు నైట్, 8వ తారీఖు నాడు చనిపోయింది. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అవుతుంది. 2 నెలలు. మరి ఇన్ని రోజుల దాకా అంటే ఏం చేస్తారు? సార్ ఆపుతుండు మమ్మల్ని, రేపు పెడతా మా పెడతా కేసు, వాళ్ళు దొరకలేరు, దొరకంగానే పెడతా. కాల్ రికార్డు కూడా తీసినా, వాళ్ళే నెంబర్లు వచ్చినాయి, వీళ్ళందరి పెడతా అనేసి ఇప్పుడు లాస్ట్ కు ఇప్పుడు టైట్ కాగానే వాని మీద ఏముంది, వాడు నేను చేయలేదు అంటుండు. పోయిన నెల 28వ తారీఖు నాడు ఆడు వచ్చిండు, వచ్చి మాట్లాడిండట, ఏది కతిమై ఉన్న ముగ్గురు మేము చేయలేదు సార్ అని చెప్తుండు. అయితే మమ్మల్ని పిలిచి వాళ్ళు చేయలేదు అని చెప్తున్నారు అని మాకు చెప్తున్నారు వీళ్ళు, వాళ్ళు మాకు చెప్తున్నారు. మరి మీరేట చెప్పారు సార్ ఉన్నారు అనేసి, మీరు చెప్పిందే కాల్ లెటర్ కదా, మీరు చెప్పిందే. వాడు కేసు పెడతామని అన్నావు, అన్ని చెప్పినావు. ఇప్పుడు తీరా వాడొచ్చి నీకు చెప్పినాక నువ్వెట్టా కాదంటున్నావు ఇప్పుడు అనేసి మేము అడిగినాం. ఇక ఆ రోజు నుంచి ఇక స్టేషన్ కి అడిపోలే. ఇక మేము ఇప్పుడు 10 రోజులే మేము పోయింది, 2 నెలలు కంటిన్యూగా తిరిగినాం. సో మీ అమ్మాయి ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న తర్వాతే మీ అమ్మాయిని ప్రేమించాడా, లేకుంటే పెళ్లికి ముందే జరిగింది? వాడు పెళ్లి చేసుకుని 1 సంవత్సరం అవుతుంది. వాడు పెళ్లి చేసుకుండు, వాడు బాబాయ్ అవుతాడు మళ్ళా. అట్లా ఆ అమ్మాయి బాబాయ్ అనే పిలుస్తుంది, బిడ్డ అని అంటాడు వాడు. కూతురు వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి ఇలా మోసం చేశాడు. ఇట్లా మొత్తం బ్లాక్ మెయిల్ చేసిండు, అమ్మాయిని బెదిరించి మొత్తం ఇదంతా బ్లాక్ మెయిల్ చేసిండు వాడు. ఇట్లా చేసిండు. సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏం లేదు, కతిమ్మ ఉన్న ముగ్గురు మా అమ్మాయికి ఎవడైతే ఇబ్బంది చేశారో అంతమంది కేసు కావాలంటున్నాం. కతిమ్మ మనకు అవసరం లేదు, అమ్మాయికి అటాక్ చేసిన వాళ్ళే, బెదిరించిన వాళ్ళ వరకే అక్కడ పోయి ఆ ఊళ్ళో దాసారం పోయి ఇట్లా బెదిరించిన వాళ్ళు, ఆ అమ్మాయితో ఫోను మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వరకే కేజీ అంటున్నాం మేము. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళ వరకే కేసు చేయరు. సో మీ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి అతను మీరు ఎప్పుడన్నా మాట్లాడారా, పరిచయం ఉందా మీకు? అంటే చుట్టాలేనా? ఎవరు? అబ్బాయి వరుస వాడు మన ఇంటి వెనకాలన ఇల్లు, ఇంటి వెనకాలన ఇల్లు, తమ్ముడే అవుతాడు, అన్ననే పిలుతాడు, బుజ్జిని బిడ్డనే పిలుతాడు, బాబాయ్ అనే అంటది. ఇట్లా మోసం చేసిండు, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించేది. దీనికి సంబంధించి అంటే మీకు ఎటువంటి వివరాలు అంటే మీకు తెలియదా ఇలా జరుగుతుంది? అసలే తెలియదు. చచ్చిపోయే పోస్ట్ మార్టం వాడు డైరెక్ట్ కోర్టుకు పోయినాక తెలిసింది మాకు వీడని, అప్పటిదాకా కూడా తెలియదు. కోర్టుకు పోయినాక తెలుసు మాకు, డైరెక్ట్ కోర్టుకు పోయినాక తెలుసు వీడనేసి తెలిసినాక తర్వాతకి వీడు ఇంకోడు అంటగాడు వీళ్ళని తర్వాతకి తెలిసిందిగా. అప్పుడు యువతలు ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు ఇవన్నీ, తర్వాత మాకు ఇప్పుడే ఎరకైంది, అది వరకు తెలియదు.